సినీ హీరో తమిళగనెట్రి కళగం టీవీకి అధినేత విజయ్కి ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదని నటు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధితో భేటీ అవ్వడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అభిమానులంతా పార్టీ కార్యకర్తలుగా మారారు. విజయ్ కూడా అగ్ర హీరో, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు. విజయ్కి స్టార్ ఇమేజ్ రాకముందే ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు, కానీ విజయ్ మాత్రం ఇప్పుడే వచ్చారు. పవన్ 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయనకి దీర్ఘదృష్టి కానీ ప్రజా సమస్యల మీద అవగాహన కానీ ఉన్నట్టు నేను గమనించలేదు. పవన్ కళ్యాణ్, విజయ్ తమ స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపు స్థానాన్ని కోరుకుంటున్నారు. విజయ్కి ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాడు కొన్ని స్థానాలు దక్కచ్చు, ఆ తర్వాత ఆయన తన సత్తా నిరూపించుకోవాలని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈయనకేం ముందు చూపు ఉందని చెప్పేసి విలన్గా సుదీర్ఘకాలం పాటు కమెడీన్గా లేకపోతే ఇతర యాక్టర్లుగా చేసుకొచ్చాడు. ఈయనకున్న దీర్ఘదృష్టి ఏంటి? భారత వ్యతిరేకత, నక్సలైట్ అనుకూలత, తీవ్రవాద అనుకూలత, అదే సందర్భంలో అర్థం పర్థం లేనటువంటి అవగాహన రాహిత్యంతో కూడినటువంటి వ్యవహారము, ఉన్మాదంతో కూడినటువంటి వ్యాఖ్యలు తప్పించి ఈయనకి చేతనేసి వచ్చింది ఏంటో ఎవరికి అర్థం కాదు. కాకపోతే మేధావి అన్నటువంటి పేరును ఒకటి తగిలించడానికి ఈ అతి మేధావులు, అతిమూత్రంగాళ్ళు ఉంటారు కాబట్టి నడిచిపోతుంది ఆయనకి.